తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ధనుర్మాసంలో 14వ దినానికి మనం చేరుతున్నాం. 9వ గోపబాలికని గోదా తన పరివారంతో కలిసి వచ్చి ఆ భవనం ముందర చేరి ఆ గోపబాలికని మేల్కొల్పే మరొక సుందరమైనటువంటి పాటని ఈవేళ మనం పాడుకోబోతున్నాం. మన ధర్మాన్ని వైదిక ధర్మము అని అంటాం మనం. ఈ వైదిక ధర్మాన్ని అవలంబించినటువంటి వాళ్ళందరూ కూడా 3 ప్రమాణాలని అంగీకరిస్తారు. ఒకటి ప్రత్యక్షము, ఇంద్రియాలకి ఏది లభిస్తుందో, ఏది ఇంద్రియాలు గ్రహిస్తాయో దాన్ని ప్రత్యక్షం అంటారు. కనిపించిన దాన్ని బట్టి కనిపించని మరొక దాన్ని మనం ఊహిస్తూ ఉంటాం. ఎండ కనిపిస్తే సూర్యుడున్నాడని ఊహిస్తాం. పొగ కనిపిస్తే అక్కడెక్కడో నిప్పు ఉందని మనం గుర్తిస్తాం. మనకి నిప్పు కనిపించదు, సూర్యుడు కనిపించకపోవచ్చు. కానీ కనిపించే ఒక దానిని బట్టి దానితో సంబంధించి ఉండే మరొక దానిని ఊహించడాన్ని అనుమానము అని అంటారు. ఇది కూడా మనం అంగీకరిస్తాం. అంటే ప్రత్యక్షం ఒక ప్రమాణం, అనుమానం ఒక ప్రమాణం. ఇంతేకాక మన బాగు కోరి మనకి తెలిసిన దాన్ని కానీ తెలియని దాన్ని కానీ తెలియచెప్పేటటువంటి మహనీయుల యొక్క వాక్కు ఆప్త వాక్యము అని అంటాం, శబ్దము అని అంటాం. ఈవేళ మన ఆండాళ్ గోష్ఠి ఈ గోపిక దగ్గరికి వచ్చినప్పుడు, ఈవేళటి గోపిక దగ్గర 9వ గోపిక ఈ 3 ప్రమాణాలని చక్కగా అంగీకరించినటువంటి మహనీయురాలు అని ఈవిడి గురించినటువంటి పరిచయం మన వాళ్ళకు ఉంది. అందుకోసమనే ఈ 3టిని నమ్మి మేము నీ దగ్గరికి వచ్చామమ్మా, కానీ ఏమిటో నువ్వు ఇంకా లోపలే అలా ఉండిపోయి, మేము ఇలా బయట ఉండిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా అయిపోతుంది. నువ్వు త్వరగా బయటకు వచ్చి మమ్మల్ని కృష్ణ సన్నిధానం వైపు నడిపించాలి కదా అని పిలుస్తారు ఈవేళటి 14వ పాటలో. ఒకసారి పాట ఎట్లా ఆండాళ్ తల్లి ఈ గోపికా భవనం దగ్గరికి వచ్చినప్పుడు పాడిందో మనం కూడా ఒకసారి పాడుకుందాం. ஆண்டாள் திருவடிகளே சரணம். உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாட ఏలోరెంబావై. అందమైన పాట. మన వాళ్ళంతా ఈ గోపిక దగ్గరికి వచ్చారు, వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. కానీ వీళ్ళు లేవలే. మన వాళ్ళకు కొంచెం కోపం వచ్చింది. సాధారణంగా హితైషులు, మంచివాళ్ళు, పెద్దలు అయిన వాళ్ళు మనని తమ నుంచి విడదీయకూడదు. మీరు, మీవి ఇలా అనకూడదు. మనము అనాలి, మనది అనాలి. అంతే తప్ప మీరు, మేము ఇలాగా యూయం యూయం వయం వయం లాగుంటే అది హితకరం కాదు మనకి అని అంటారు. కానీ మన ఆండాళ్ తల్లి కొంచెం కోపం వచ్చి ఈవేళ పొంగల్ పుഴക്കടை తోటత్తు వావియుల్, మీ ఇంట్లో, మీ పెరట్లో, మీ దిగుడు బావిలో, మీ 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 అన్నీ మీ మీ మీ. అరే మీ మీ ఏంటి అలా ఎందుకు విడి తీస్తున్నారా రా అని పాపం లోపల ఆవిడికి బెంగ కలగాలి.
మీ అని అనొచ్చున, మన అనాలి కదా అని పాపం లోపల ఆవిడకి కొంచెం లోపల పౌరుషం కలిగి త్వరగా బయటకు వస్తుందేమో అని ఉద్దేశంతో మన వాళ్ళు మీ ఇంట్లో, మన వాళ్ళు ఈవిడ గుంటి దగ్గరికి వచ్చి టక్ 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 అని తలుపు తట్టారు. లోపల ఆవిడ లేవలే. లేకపోతే మన వాళ్ళు తెల్లవారింది లేవాయి అన్నారు. బట్ తెల్లవారడం ఎలాగరా, ఎలా గుర్తించాలి తెల్లారిందని? చిన్నపిల్లలు సాధారణంగా అలాగే అంటారు కదా, తెల్లవారిందని ఎలా గుర్తించాలి, అసలు మీకు ఎట్లా తెలిసింది అంటే, ఎలా తెలిసింది ఏమిటి, చూడు ఒక్కసారి చుట్టూ ఉండేటటువంటి పొలాల్లో ఎక్కడ చూసినా ఎర్ర కలువలు వికసిస్తాయి, నల్ల కలువలు ముకళిస్తాయి. తెల్లవారుతుందంటే సాధారణంగా సూర్యస్పర్శ చేత ఎర్ర కలువలు వికసించాలి, చంద్రస్పర్శ చేత నల్ల కలువలు వికసించాలి. నీలి కలువలు అంటాం కదా, అవి వికసించాలి. సూర్య ఉదయం అయ్యేటప్పటికి ఈ నల్ల కలువలు ముకుళిస్తాయి, చంద్ర ఉదయం అయ్యేటప్పటికి ఎర్ర కలువలు ముకుళిస్తాయి. ఇది ప్రకృతిలో జరిగేటటువంటి పరిణామం అండి, సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇది మేము అనుమాన ప్రమాణాన్ని విశ్వసించిన వాళ్ళం సుమా. ఇది మన గోదాదేవి ఆ లోపలుండి ఆవిడికి చెబుతోంది. దీన్ని తమాషాగా చెప్తోంది. ప్రకృతి మీద వీళ్ళకుండే అవగాహన ఎంతటిదో మనం గుర్తించాలి. ప్రకృతిని ఎప్పుడు కూడా మన వాళ్ళు ద్వేషించరు, దూషించరు. ప్రకృతి సౌందర్యాన్ని భగవత్ సౌందర్యానికి ఇది ప్రతిపాదకమనే దృష్టితోటి ఆస్వాదిస్తారు, ఉపాసిస్తారు. గోదాదేవి పాటల్లో దాన్ని మనం గమనించాలి. ఉంగళ్ పుഴക്കടை తోటత్తు వావియుల్. ఏమా, బావిలో ఉండేటటువంటి ఆంబల్వాయ్ కుమ్మినగా సెంగళనీర్ వాయిని, సెంకళనీర్ ఎర్ర తామరలు, ఎర్ర కలువలు, వాయ్ నెగిడిందు, అవి చక్కగా విచ్చుకున్నాయి, వాటి ముఖాన్ని విప్పారుస్తున్నాయి. ఆంబల్ అంటే నల్ల కలువలు, వాయ్ కుంభినహాన్ తమ మూతిని ముడుచుకున్నాయి అంటే ముకుళించుకున్నాయి. ఇవి తెరుచుకున్నాయి, అవి ముకుళించుకున్నాయి. ఊరుకొండర్రా, అది పెద్ద తెల్లవారడానికి గుర్తా ఏంటి? మీకేమో నేను లేవాలి అనే తపన. అందుకోసం మీరేం చేశారు, మీ ఇండ్లల్లో ఉండేటటువంటి తోటల్లో ఉంటాయి కదా ఎర్ర కలువలు నీలి కలువలును, వెంటనే అవన్నీ వెళ్ళి ఇలా ఇప్పేశారు. చూడండి, చిన్నపిల్లలకి ఏదో పండు తినాలని అనిపించినప్పుడు అమ్మని అడిగితే, ఎవరు ఇంకా అది పండలేదురా, పండడం అంటే ఏంటి, మెత్తబడ్డనరా అంటే వాడు ఆ పండు తీసుకెళ్ళి ఇలా నలిపేసి అమ్మ మెత్తపడిపోయిందే, నేను నలిపేస్తే మెత్తపడిపోతుంది ఏమిటి, అలాగే సహజంగా పండాలి. కానీ అది చిన్నపిల్లల చేస్తుంది, అపక్వమైనటువంటి చేస్తుంది. అట్లాగే మీరు కూడా మీ తోటల్లో ఉండేటువంటి ఎర్ర కలువలన్నీ విప్పేసి నల్ల కలువని బలవంతంగా ముడిచేసి, మన వాళ్ళు తామరలు కొంటుంటారు చూడండి అప్పుడప్పుడు, అవి ఏమో ఇలా మొగ్గల్లా ఇలా ఉంటాయి, వాటిని జాగ్రత్తగా ఇలా 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 విప్పేసి పట్టుకొస్తుంటారు. అదిగో అలాగే మీరు చేస్తున్నారు అక్కడ. అందుకోసం ఇదిగో ఎక్కడైనా పైన ఉంటే మేము అలా చేస్తాం తప్ప, వావియుల్ సెంగడు నీర్, బావిలో ఉండేటటువంటి ఈ కలువలయ్యా, ఎర్ర కలువలు నీలి కలువలును బావిలో ఉంటాయి. మేము ఎక్కడ దిగుతాం బావిల్లోకి? దానికేమి, దానికి పక్కన చాలా మెట్లు ఉంటాయి కదా, కనుక అలా మెట్ల మించి దిగేసి ఇవన్నీ చేసేస్తున్నారు. బావి అంటే రోడ్డు పక్కన బావి కాదయ్యా, తోటత్తు బావియుల్, ఒక తోటలో ఉండేటటువంటి దిగుడు బావి. మరి తోటను కానీ దానికి చుట్టూ ఒక పెద్ద ఫెన్సింగు, దానికి ఒక పెద్ద కాపలా, అందులో తోటమాలి, ఎవరిని పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిస్తారా ఏమిటి? లేదర్రా, మీరు అట్లాగా పాపం చిన్నపిల్లలు కదా అని ఆ తోటమాల దగ్గరికి వెళ్ళి కాస్త దీనంగా ప్రార్థన చేస్తే సరే పొండర్రా అని ఆయన లోపలికి పంపించేసి ఉంటాడు. మీరేమో అలా చేసేసి ఉంటారు. అంటే పుഴക്കടை తోటత్తు వావియుల్, వెనకాతలు ఉండేటువంటి పెరటిలో ఉండే తోటలోని దిగుడు బావి, అక్కడికి మేము ఎలా పెడతాం తల్లి? ఏమీ ఎవరన్నా వీళ్ళని వాళ్ళని జాగ్రత్తగా మభ్యపెట్టి మీరు వెళ్ళలేరా ఏమిటి? ఇదిగో వీళ్ళని వాళ్ళ గురించి మేము చెప్పట్లే. ఉంగళ్ పుഴക്കടை తోటత్తు వావియుల్, మీ ఇంటి వెనకాతలి పెరటిలోని దిగుడు బావిలో ఉండే ఎర్ర కలువలు నీలి కలువలు కూడా ఇదే స్థితి. మీ ఇంట్లో వెళ్ళి చూసుకో కావాలంటే. ఎందుకంటే వెనకాతలు ఉండే దాంట్లో అంతవరకు వెళ్ళాలంటే సూర్యుడు ఎంత పైకి రావాలి అంటే అంత తెల్లారిపోయింది, ఇంకా నువ్వు పడుకునే ఉన్నావు అని చెబుతున్నారన్నమాట. ఇది
ఆ లోపల ఆవిడ విని తమాషాగా ఆవిడ ఖండించిందండి. ఏంటంటే, పిచ్చివాళ్ళలారా, అసలు మీకు కలువలు లేవు, ఎర్ర కలువలు లేవు, నల్ల కలువలు లేవు. మీరందరూ మా ఇంటికి వస్తున్నారు కదా, నేనంటే మీ అందరికీ బాగా ఇష్టం కదా, మా ఇంటి దగ్గరికి మీరు వస్తున్నారాగానే మీ ముఖాలన్నీ అలా విచ్చుకున్నాయి. ఎర్ర కలువలు విచ్చుకున్నట్టు మీ మొహాలన్నీ మంచి చక్కగా ఎర్రగా ఉంటాయి కదా, ఎర్ర కలువలు విచ్చుకున్నట్టుగా అయిపోయింది. మా ఇంటి దగ్గర రాగానే నేను మీకు కనిపించలేదు, దాంతో కొంచెం మీకు కోపం వచ్చింది, దాంతో మీరు కళ్ళేమో ఇలా అనుకున్నారు. మరి మీ కళ్ళన్నీ నీలి కలువల్లో ఉంటాయి కదా, అందుకోసం ఆ కళ్ళు అవన్నీ మీరు ముడుచుకునేటప్పటికీ నీలి కలువలు ముడుచుకున్నట్టుగా మీకు అనిపించింది. ఇది మీలో కలిగేటటువంటి సరైన జ్ఞానం కాదర్రా, అక్కడ ఎర్ర కలువలు లేవు, నల్ల కలువలు లేవు అన్నట్టుగా ఆవిడ కొట్టేసింది. మనవాళ్ళు దాన్నే మళ్ళీ రెట్టిస్తున్నారు. ఏమిటో తెలిసిన, ఉంగళ్ పుഴక్కడై, నువ్వు మహాజ్ఞానివి తల్లి, అందుకే మేము నీ దగ్గరికి వచ్చాం, నువ్వు మా ముందుండి నడిపించాలని. ఎలాంటి దానివి నువ్వు? ఉంగళ్ పుഴక్కడై, నీ యొక్క ఈ దేహం అనేటటువంటిది ఒక పెద్ద ఇల్లును. ఈ ఇంటికి వెనకాతల ఒక తోట ఉందండి, పెరటిలో తోట. దీనికి వెనకాతలు ఉండే పెరడు హృదయం, ఆ హృదయానికి వెనక ఉండే తోట ఈ లోపల ఉండేటటువంటి శతంచ ఏకాచ హృదయస్య నాడ్య అని వేదం చెప్పినట్టుగా అనేక రకాల నాడీ మండల వ్యవస్థ కలిగినటువంటి ఆ వెనక ఉండేటువంటి ఆకాశ భాగం. అందులో ఉండే దిగుడు బావి దహరాకాశం అంటారు. ఆ దహరాకాశంలో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు అమ్మతో కలిసి ఉంటాడు. ఈ అమ్మ నేత్రాలు నీలి కలువలు, స్వామి నేత్రాలు ఎర్ర కలువలు. స్వామి అమ్మ ఇరువురు చేరి ఉండేటప్పుడు స్వామి యొక్క చూపు చేత అమ్మ తన కలువలను ఒక్కసారి ఇట్లా మూసుకుంటే నల్ల కలువలు మూసుకుంటున్నాయి. స్వామి యొక్క చూపు ఇలా తెరిస్తే ఎర్ర కలువలు తెరుచుకుంటున్నాయి. ఆ అమ్మ స్వామి నీ హృదయంలో ఆనందంగా అలా ఉన్నారు తల్లి. అందుకే అలాంటి భగవంతుణ్ణి హృదయ కమలంలో ఉపాసించగలిగే అద్భుతమైన యోగ్యత కలిగిన దానివి కనుక నీలాంటి జ్ఞాని యొక్క అనుగ్రహం మా మీద ప్రసరిస్తే మేం తరిస్తాం తల్లి, అందుకోసమని రావాలి. మన వాళ్ళు ఆవిడ కొంచెం ఎత్తి పొడిచే లక్షణం కూడా ఉంది కదండి. వీళ్ళు తమాషాగా చెప్తున్నారు, నీది పెద్ద ఇల్లు, వెనకాతల పెరడుంది, పెరట్లో తోట ఉంది, తోటలో దిగుడు బాగుంది, కృష్ణుడి ఇల్లు పక్కన ఉంటుంది, ఆయన అప్పుడప్పుడు నీ ఇంట్లోకి వస్తుంటాడు, ఆయన వచ్చి నువ్వేమో ఆ నూతి గట్టున ఆ దిగుడు బాగుంది కదా, గట్టు మీద కూర్చుని అట్లా కృష్ణ చింతన చేస్తుంటావు, వెనక్క నుంచి మెల్లిగా ఆయన వస్తాడు, ఒక్కసారి నీ కనులని మూస్తున్నాడు, ఆయన మొహాన్లా తిప్పి పైనుంచి నీకేసి చూస్తున్నాడు, ఆయన నేత్రాలు తెరుచుకుంటున్నాయి, నీ నేత్రాలు అలా మూసుకుంటున్నాయి. మూసేస్తే తెలుస్తోంది మాకు మీ లోపల జరిగేటటువంటి తతంగం అంతా. మేమిక్కడ ఇలాగ పస్తు పడుకుంటే నువ్వు అట్లా ఆస్వాదించడమేనా అన్నట్టుగా పైకి అలా చెప్పరండి, కానీ ఏదో చెబుతారు, దాంట్లో ఇది ధ్వనిస్తుందన్నమాట. ఇట్లాగా ఒకసారి ఆవిడని ఆక్షేపిస్తున్నట్టు, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఆవిడ యొక్క అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తున్నట్టు, అనుమానం అనే ఒక ప్రమాణాన్ని మేము అంగీకరిస్తున్నాము అన్నట్టుగా, మేము తోటత్తు వావియుల్ సెంగడు నీరు వాయి నెగిడిందు ఆంబల్ వాయి కుంభినహాన్. ఇది ఒక గుర్తు మన వాళ్ళు చెప్పారు. లోపల గోపిక లేవలేదు. మన వాళ్ళకి కొంచెం అసంతృప్తి కలిగి ఇంకొక గుర్తు చెప్తున్నారు. ఏమని? వీళ్ళు సరే అనుమాన ప్రమాణంతో మేము ప్రత్యక్ష ప్రమాణాన్ని కూడా అంగీకరిస్తున్నామమ్మా, అసలు ఎంత చెప్పడం ఎందుకు, ఏదో పెద్ద ఊహించి చెప్పడం ఎందుకు, చూడొకసారి బయటికి రా, చూస్తే ఎటు చూసినప్పటికీ కూడా ఆలయాల తలుపులు తెరుచుకుని ఆరాధనలు ఆరంభించేటటువంటి కోరికతోటి చక్కటి దీక్షావస్త్రాలు ధరించినటువంటి మంచి సాత్వికులైనటువంటి మహానుభావులంతా తమ యొక్క తాళపు గుత్తులని భుజాల మీద వేసుకుని వాళ్ళ ఆలయాల వైపు సాగుతుంటే ఇంతకంటే తెల్లవరడానికి వేరే గుర్తేం కావాలి? శంకల్ పొడి కూరై, శంకల్ ఎర్ర రాతిని నూరి వచ్చినటువంటి పొడెంతోటి తడిపిన నీళ్లు, జేగురు తీర్థం. పొడి కూరై
దాంట్లో తడిపిన వస్త్రాలని దాల్చినటువంటి మహనీయులు. అంటే బహుశా కాషాయాంబరధారులు, ఆలయాల యొక్క నిర్వహణ అలాంటి వాళ్ళే. ఏదో మాఠాపత్యం యతిః కుర్యాతని, ఒక యతులైనటువంటి వ్యక్తులు మఠాధిపతులై ఉండాలి. మఠాలు ఆలయాలకి నిర్వహణ బాధ్యతని వహించాలి. వాళ్ళకేం స్వార్థాలు అవి ఉండవు కాబోలని ఉద్దేశం. అంచేత వాళ్ళ చేతుల్లో పెడితే ఆలయాల యొక్క ఆస్తులు పాస్తులు దుర్వినియోగం కావు అనే ఉద్దేశంతో వాళ్ళకి అట్లాంటి బాధ్యతని పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరిజనంతో పాటు ఈ ఆలయాల తలుపులు తీయడానికని వాళ్ళు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే సెంగల్ పొడి కూరై, ఆ ఎర్రటి జేగుర్రాతో తడిసిన వస్త్రాలు కాషాయ వస్త్రాలు. ఇది వారికి ఉండేటటువంటి అనురాగానికి గుర్తు. అసలు కాషాయం అనేది అనురాగానికి గుర్తండి. ఏం అనురాగం అంటే ఈ ప్రపంచమంతా భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం. ఈ ప్రపంచంలోని వారంతా ఆ భగవత్ సంతానం. వారి సేవ తన కర్తవ్యం అనేటటువంటి వారి అందరి సేవాభావం అనే అనురాగం నిండితే వాడు నిజమైనటువంటి సాధువు, సంతు, సన్యాసిని. అంతేకాదు వెణ్పల్ తవత్తవర్, వాడు వెణ్పల్ తెల్లటి పలువరుసలు కలిగిన వాళ్ళు. అంటే బాగా ఈ టూత్పేస్టు బ్రష్ పెట్టి తోమేసి తెల్లబరిచిన రకం కాదండి వాళ్ళు. సాత్విక ఆహారము, సాత్వికమైన పలుకు, నోటితో రెండే కదండి పనులు చేసేది, ఒకటి లోపలికి ఒకటి బయటికి. బయటికి మాట, లోపలికి ఆహారం. ఇవి రెండు కూడా తెల్లటివి అంటే సాత్వికమైనవి అని అర్థం. సాత్వికమైన ఆహారం, సాత్వికమైనటువంటి పలుకు, పరహితకాంక్షతోటి వాళ్ళు చేసేటటువంటిది. అలాంటి తవర్ తపస్యాలురు వాళ్ళంతా కూడా. వారికి ఉండే తపస్సు అంటే ఆలోచన అని అర్థం. తపస్సు అంటే భోగ సంకోచము అని అర్థం. అంటే వాళ్ళు సుఖాలని, భౌతిక సుఖాలని తగ్గించి నిరంతరము ఆత్మోజ్జీవన తమకి తమను ఆశ్రయించిన వాళ్ళకి కలిగే విధానాన్ని ఆలోచిస్తూ అదే తపస్సుగా ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా తంగళ్ తిరుకోయిల్, తమకుండేటటువంటి ఆలయాల యొక్క సెంగిడువాన్ పోగిన్నార్, తాళం చెవులు పెట్టడానికని వాళ్ళంతా బయలుదేరుతున్నారు. వాళ్ళ కోవిళ్ళేమిటి? శిష్యులే. ఆ శిష్యులకి హృదయాల్లో ఉండేటటువంటి భగవంతుడిని వాళ్ళు ఒక్కసారి బయటికి తీసి వాళ్ళకి చూపిస్తారన్నమాట. నిన్న రాత్రి నువ్వేం చెప్పావు? ఎవరా మీరందరూ వెళ్ళి హాయిగా పడుకోండి, నాకు అసలు అలారం కూడా అక్కర్లేదు, అనుకున్న టైంకి టక్కమని నేను లేస్తా, నాకు ఏ ఇతర సాధనాలు అవసరం లేదు, మిమ్మల్ని అందరినీ నేనే వచ్చి మేల్కొల్పుతానని వాగ్దానం చేసి ఎంగళై మున్నమెഴുప్పువాన్ వాయిపేసం, ముందుగానే వచ్చేసి మమ్మల్ని అందరినీ లేపేస్తానని వాగ్దానం చేశావే తల్లి. ఇదేనా వాగ్దానం? మేము వచ్చి నీ ఇంటి ముందర కూర్చుని అరుపులు అరుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ మాట లేదు, మంతి లేదు. వాయిపేసం, వాగ్దానం చేసి ఇట్లాగ దాన్ని మరి తప్పచ్చునా? ఇదేనా నీలో ఉండే పూర్ణత అంటే? నంగాయి హే పరిపూర్ణులాలా, పరిపూర్ణత జ్ఞానంలో. కానీ మన వాళ్ళు ఆక్షేపిస్తున్నట్టుగా కూడా ఉంటుందండి పైకి. అంటే ఏం పరిపూర్ణం అమ్మా నీది? నేను పిల్లలమైనటువంటి మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఆనందించడం అదే పూర్ణత అంటే? పిల్లలతో కలిసి ఆనందించడం కదా పరిపూర్ణత అంటే. ఇదేం నంగాయి ఏഴెందిరాయి, లేవాయా, మేమొచ్చి లేపాలా నిన్ను, మమ్మల్ని లేపుతాను వాగ్దానం చేసి. నాణాదాయి, సిగ్గనిపించట్లే నీకు? నా ఉడయాయి, పైగానేమో ఇదా అదా, ఇదేం గుర్తు అదేం గుర్తు, పెద్ద మాట్లాడతావు, నోరుంది కదా అని. అంటే లోపల చూస్తే తమాషాగా జ్ఞానిని సంబోధిస్తూ, పైకి చూస్తే చెలికత్తెని ఎత్తి పొడుస్తూ, లోపల చూస్తే ఏం కనిపిస్తుంది? నాణాదాయి, సిగ్గనిపించదు. తెలిసింది చెప్పడంలో ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడండి. ఇప్పుడు సీతమ్మని కింద చెట్టు కింద చూసిన ఆంజనేయ స్వామికి ఆయన సిగ్గుపడి మొహమాటపడి ఏం మాట్లాడకుండా ఊరుకుంటే ఆవిడ జడతోడు గట్టిగా బిగించుకుని అప్పుడే ప్రాణం పోయి ఉండేది ఆవిడ. అంటే తెలిసిన విషయాన్ని చెప్పడంలో సిగ్గు విడిచి చెప్పాలి, చక్కగా చెప్పాలి. చేత నాణాదాయి, నీకు అట్లాంటిది సిగ్గు లేదు.
నా ఉడయాయి చెప్పడంలో మంచి నేర్పరితనం కలిగిన దాని మంచి మాటకారివి. నీ మాటకారితనం మా విషయంలో కృష్ణుడికి చెప్పి ఆయన్ని మాకు అనుగ్రహించేట్టు చేయడానికి ఉపయోగపడాలి, కానీ నీ దగ్గర దాచుకోవడానికి టోయ్ అదేం లేదర్రా, ఏం చేద్దామో చెప్పండి. మన వాళ్ళు సెంగొడు చక్రం ఏందెంతడకయ్యన్, చక్రమును శంఖమును తన చేతులలో ధరించి ఉన్నటువంటి స్వామి నామాలు. చక్రధారి, శంఖధారి, అవన్నీ మన కోసం కదా ఆయన ధరించి పెట్టింది. ఆయన నామాలు మనం పాడదాం, ఆయన ఉపకారాన్ని మనం స్మరిద్దాం. చక్రం మన దోషాల్ని హరించేది, శంఖం కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించేది. ఇవి ధరించి ధరించి పెరిగిన చేతులండి, ఇచ్చి ఇచ్చి పెరిగిన చేతులండి అండి ఆయనవి. చేత వాటిని ధరించడం చేత తడక్కయ్యన్, విశాలమైనటువంటివి బాగా పెరిగినటువంటి చేతులు కలిగిన వాడు ఆయన. అసలు భక్తులకి ఈ శంఖచక్రాలను చూస్తే వాళ్ళకి ఒళ్ళు తెలియదండి. ద్వేష్యులకైతే అది భయంకరం వస్తుంది, ప్రేమించిన వాళ్ళకైతే ఆనందాన్ని ఇస్తుంది. ఒకటే వస్తువు, కానీ ఇష్టపడ్డ వాళ్ళకి ఆనందాన్ని, ద్వేషించే వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది. కృష్ణుడు శంఖాన్ని ఊదాడు భారత సంగ్రామానికి పూర్వం, భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన ఊదినటువంటి ఆ శంఖపు ధ్వని పాండవులందరికీ కూడా హాయిని కలిగిస్తే, ధైర్యాన్ని ఇస్తే, సఘోష ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. ఆ ధ్వని వినేటప్పటికి కౌరవులందరికీ గుండెలు ఒక్కసారి పగిలినట్టు అయిపోయి, ఒకటే శంఖపు ధ్వని, కానీ దానిని గ్రహించే వారి యొక్క భావాన్ని బట్టి దాని యొక్క ఫలము రకరకాలుగా ఉంటుంది. మనం అందరం ప్రేమించిన వాళ్ళం కదా, అంచేత ఆయనకి ఉండేటటువంటి ఆ చక్రము శంఖము కూడా వీళ్ళకి ఆభరణాలు అవుతాయి, మిగతా వాళ్ళకి అవి ఆయుధాలు అవుతాయి. ఇవి లేకుండా చూడలేరండి భగవంతుణ్ణి. అవి లేకుండా కనిపిస్తే ఎక్కడ దృష్టి తగిలిపోతుందో అని ఆయనకి దృష్టి తీయాలనుకుంటారు. అసలు ఇవి దృష్టి తీయడం కోసం పెట్టేవేసమండి. చూడండి, ఆడవాళ్ళకి ముక్కుకి ఒకటి, ఇటు పక్కన ఒకటి, చెవులకు ఒకటి, తలకొకటి, మెడకొకటి, చెవుల్లో కింద ఒకటి, పైన ఒకటి, కలిపి ఒకటి, చెవులకి ముక్కుకి ఒకటి, చెవులకి వెనక్కి ఒకటి, మెడలో టైట్గా ఒకటి, వక్షానికి ఒకటి, నడుముకొకటి, భుజాలకొకటి. ఎందుకండి ఇన్ని రకాలు పెడతారు అంటే, వాళ్ళకు ఉండేటటువంటి సౌందర్యానికి, సౌకుమార్యానికి ఎవరి చూపైనా పడి ఎక్కడ లోపం కలుగుతుందో ఆ లోపం తొలగడానికి దృష్టిని ఆకర్షించి అటుపక్కకి తిప్పి వాళ్ళని సురక్షితంగా అట్టే పెట్టే రక్షక సాధనాలు ఆభరణాలంటే. అసలు ఈ బొట్టు కూడా అంతేనండి. బొట్టు లేకపోతే నేరుగా వాడి మొహాన్ని చూస్తాడు, దృష్టి కూడదానికి వీలవుతుంది. కానీ బొట్టు ఉన్నప్పుడు దృష్టి దాని మీదకి వెళుతుంది, మనిషి మీదకి వెళ్ళదు. కనుక అది వానికి రక్షణ అని ఏర్పాటు చేస్తారు. కారణాలు ఎన్నో, ఇది ఒక అద్భుతమైనటువంటి కారణం అన్నమాట. కనుక ఇవన్నీ ఆయనకి రక్షక సాధనాలు ఇవి. సెంగొడు చక్రం ఏందుంతడక్కయ్యన్, విశాల హస్తములు కలిగినటువంటి ఆ స్వామి. అంతేకాదు పంగయ కన్నానై పాడ, పంకజ నేత్రుడు ఆయన. అంటే పద్మాల్లాంటి విపారినటువంటి నేత్రాలు. ఆయన నేత్రాల సౌందర్యానికి సాటి లేదు. వేదాలు తత్వాన్ని, పరతత్వాన్ని ఎట్లా నిర్ణయించాలి అని ప్రశ్న వేసుకుని 2 నేత్రాలు పద్మాల్లాంటి ఎవరికి ఉంటాయో ఆయన జగత్కారణ తత్వము అని ప్రతిపాదించాడు. సూర్యమండలంలో మధ్య ఉండి నడిపించే తత్వమేది? ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుష. ఎలా ఉంటాడాయన? ఆయన తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. చక్కటి లోతైన నీళ్లల్లో బలమైన కాడ మీద సూర్యకిరణపు లేత స్పర్శతోటి వికసిత ఉన్ముఖమై ఉండేటటువంటి ఎర్రటి చల్లటి విశాలమైన ఆ పద్మాల యొక్క దళముల వంటి అతి సుందరమైనటువంటి విశాలమైన నేత్రములు 2 నేత్రాలు ఎవరికి ఉంటాయో వాడు జగత్కారణ తత్వం. పుండరీకం ఏవం అక్షిణీ అంటూ ద్వివచనాన్ని ప్రయోగించింది వేదం. అంచేత 2 కళ్ళవాడు జగత్కారణం,
ఏదో 3 కళ్ళవాడో 6 కళ్ళవాడో 8 కళ్ళవాడో 16 కళ్ళవాడో కాదండి. 2 నేత్రాలు ఉండేవాడెవడో అతను జగత్కారణ తత్వము. ఇది ఛాందోగ్యం అనే ఉపనిషత్తు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వివరణ. ఆ పాట మనం పాడదామర్రా. ఈవిడ తన హృదయం అనేటటువంటి తోటలో ఈ పుండరీకాక్షుణ్ణి ఉపాసన చేస్తోంది. దీన్ని దహర విద్య అంటుంది వేదం, బ్రహ్మ విద్య అంటారు దీన్ని కూడా అన్నమాట. అంటే హృదయంలో ఉండేటువంటి దహరాకాశంలో పుండరీకాక్షుడై ఉండేటటువంటి తత్వాన్ని ఉపాసన చేసే ఒక అద్భుతమైన ఒక క్రమం. అదొక 32 బ్రహ్మ విద్యల్లో ఒక బ్రహ్మ విద్య. దీనికి దహర విద్య అని పేరండి. ఆ దహర విద్య ఉపాసన చేసిన మహనీయుల యొక్క అనుగ్రహం మన మీద కలిగితే మనం కూడా తత్వాన్ని సాక్షాత్కరించుకోగలుగుతాం అన్నట్టుగా మనం లోపల చూస్తే కనిపించేది. కానీ పైకి మాత్రం చక్కగా లోపల హాయిగా మాటలాడి వాగ్దానం చేసి మరిచిపోయి అవసరమైతే వాదనకి దిగి ఏమైనా మాట్లాడగలిగిన దేనికి సంకోచించినటువంటి ఒక చెలియని మేల్కొల్పి తమతో పాటు రా మనమంతా కూడా స్వామి గానం చేస్తూ ముందుకు సాగుదాం అన్నట్టుగా మేల్కొల్పి ఈనాటి 9వ గోప బాలికని కూడా తమతో చేర్చుకున్నారు. ఇంకా ఒక్క గోపిక మిగిలిపోయింది. ఇప్పటిదాకా 9 మంది వచ్చారు, చూశారు, మిగతా అందరూ కనిపించారు. ఒక్క ఆవిడ మాత్రం కనిపించలేదు. ఇంకా ఆవిడ కూడా కోల్పోవద్దు కదా, మన ఆవిడని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ చాలా బాధపడిపోతుంది కనుక ఆమెను కూడా మనతో పాటు మనం చేర్చుకుని ముందుకు సాగుదాం. పదండి ఆవిడింటికి వెళదాం. చాలా అతిలోక సుందరి ఆమె, లేత చిలుక లాంటిదన్నమాట. 3,000,000 దేవతలు ఆరాధన చేసేటటువంటి ఆ తత్వానికి అంకితమై ఉండేటటువంటి అతి సుందరి ఆ లేత చిలుక గృహం వైపు మన వాళ్ళంతా సాగుతున్నారు. మనం కూడా ఆవిడ యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహ సందర్శనాన్ని చేస్తూ ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.